బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే, స్థానిక ఎన్నికలకు బ్రేక్, 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు, ఆ తర్వాత 2 వారాల్లో రిప్లై కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్లకు ఆదేశం, విచారణ 6 వారాలకు వాయిదా, స్టే ఇవ్వడానికి కారణాలను త్వరలో వెల్లడిస్తామని ప్రకటన. ఇది అనుకున్నట్టే బీజేపీ బీఆర్ఎస్ ఈ బీసీలకు దక్కాల్సిన రిజర్వేషన్ల పైన ఎంత పోరాటం చేయాలో అంత పోరాటం చేసిర్రు దక్కకుండా. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నెంబర్ 9 పైన హైకోర్టు స్టే విధించింది. బీసీలకు దక్కాల్సిన వాటా గురించి బీజేపీ గవర్నర్ను కలవదు, బీజేపీ లీడర్లు పోయి గవర్నర్ దగ్గర అది ఆమోదం పొందలేదు. ఆమోదం పొందకుండా మీరు ఒక్కసారి గవర్నర్ దగ్గరికి వెళితే ఇక్కడ జనాభా ప్రకారం బీసీలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 42% రిజర్వేషన్లు ఇవ్వడం కరెక్టే అని చెప్పి మీరు గవర్నర్ని కలిస్తే అది ఆమోదం తెలిపేది, గవర్నర్ సంతకం చేసి పంపేవాడు. గవర్నర్ ఆమోదం తెలపలేదు కాబట్టి దీన్ని మేము ఓకే చేయమన్నట్టు నిన్న హైకోర్టు ప్రభుత్వానికి చెప్పింది. ఆ జీవో ఆధారంగా ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన నోటిఫికేషన్ అమలును కూడా నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 4 వారాల లోపల కౌంటర్ దాఖలు చేయాలి, 2 వారాల లోపల రిప్లై కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్లను ఆదేశించడం జరిగింది. గవర్నర్ను కలవరు బీజేపీ లీడర్లు. కేంద్రం దగ్గర ఉన్నటువంటి ఆ పార్లమెంటుకు సంబంధించినటువంటి ఆ సెషన్లో కూడా ఈ బిల్లుకు సంబంధించి ప్రస్తావన ఉండదు. ఇక్కడ ఉన్నటువంటి 8 మంది ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గర అడగాల్సినవి అడగకుండా, తేవాల్సిన నిధులు తేకుండా, ఇవాళ బీసీల కోసం చేస్తున్నటువంటి పోరాటంలో వాళ్ళు ముందు నడవకుండా అట్లెట్లా చేస్తారా అని చెప్పి కాళ్ళలో కట్టెలు అడ్డం పెట్టి ఈ క్రెడిట్ అంతా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పోతుంది, బీసీలకు చేస్తే గీస్తే మనం చేయాలన్నప్పుడు మీరే చేయి బీసీలకు రిజర్వేషన్ల గురించి, 42% రిజర్వేషన్ల గురించి అటు గవర్నర్ దగ్గరికి పోరు, ఇక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని అడగరు. ఇక బీఆర్ఎస్ లీడర్లు ఒక కథ, బీసీ రిజర్వేషన్లు 42% చెల్లదు అని చెప్పేసి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇస్తే, స్టే ఇస్తే బీఆర్ఎస్ లీడర్లు అంతా సంబరాలు చేసుకున్నారు. బీఆర్ఎస్ లీడర్లు సంబరాలు చేసుకున్నారు. దాంట్లో బీసీ లీడర్లు ఎందుకు ఇట్లా అని చెప్పి బీజేపీలో ఉన్న బీసీ లీడర్లు ఆ నాయకత్వాన్ని అడగరు, బీఆర్ఎస్లో ఉన్న బీసీ లీడర్లు ఆ నాయకత్వాన్ని అడగరు. ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారు? బీఆర్ఎస్లను బీసీలను మోసం చేసినందుకు సంబరాలు చేసుకుంటున్నారా? బీజేపీ బీఆర్ఎస్ బీసీ ద్రోహులు, బీసీల నోటికాడి ముద్దన ఆ పార్టీలు లాక్కుంటున్నాయి. పిసిసి మహేష్ గౌడ్ రిజర్వేషన్ల కోసం మేము ఢిల్లీలో పోరాడినప్పుడు తోక ముడుచుకొని కూర్చున్నాయి, ఇప్పుడు కోర్టులో కొట్లాడుతుంటే కనీసం ఇంప్లీడ్ కూడా కాలేదని ఫైర్. ఇంప్లీడ్ పిటిషన్ వేయండి అని చెప్పేసి మీరు వాదనలు వినిపించండి మద్దతుగా అని చెప్పి మంత్రులందరూ కూడా బీఆర్ఎస్ బీజేపీ లీడర్లను అడిగిరు. దీన్ని అడ్డుకోకండి, బీసీలకు దక్కుతున్నటువంటి వాటాల కోసం వాళ్ళ నోటికాడి ముద్దను ఎత్తగొట్టకండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసినా కూడా లేదు, అడ్డుకుంటామని చెప్పి అడ్డుకున్నారు. బీసీ ద్రోహులు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ముమ్మాటికి బీసీ ద్రోహులే అని మళ్ళోసారి నిరూపించుకున్నారు. బీజేపీ బీఆర్ఎస్ కలిసే బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నాయి. కోర్టు కాపీ అందగానే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం, రిజర్వేషన్లు అమలు కాకుండా కుట్ర. ఇక బగ్గుమన్న బీసీ సంఘాలు బీఆర్ఎస్ దొంగదారణ పిటిషన్లు వేసిందని ఫైర్, బీజేపీ అడుగడుగున అడ్డుకున్నదని ఆగ్రహం. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల కోర్టు తీర్పు కాపీల దహనం. ఇది ముమ్మాటికి బీసీ వ్యతిరేక శక్తుల పనే, గవర్నర్ ఆమోదం లేకపోవడం వల్లే స్టే వచ్చిందని వ్యాఖ్య. నేడు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపు, సుప్రీంకోర్టు తీర్పుకు హైకోర్టు స్టే వ్యతిరేకమన్న ఆర్ కృష్ణయ్య. రాష్ట్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని కామెంట్. స్టేను సుప్రీంకోర్టులో వెకేట్ చేయించాలంటూ దాసు సురేష్ మాట్లాడడం జరిగింది. ఇంకా బీసీలను కాంగ్రెస్ రాజకీయంగా వాడుకుంటున్నది, బీసీ రిజర్వేషన్లపైన రాష్ట్ర సర్కారుకు చిత్తశుద్ధి లేదు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైకోర్టు సాక్షిగా బీసీలకు కాంగ్రెస్ మోసం అంటూ బండి సంజయ్ ట్వీట్ చేసింది. బీజేపీ పార్టీ వాళ్ళే మాట్లాడాలి. బీసీలను కాంగ్రెస్ రాజకీయంగా, కాంగ్రెస్ ఏమంటున్నది, బీసీలకు 42% రిజర్వేషన్లు
ఇవ్వని పక్షం లోపల మా పార్టీ పరంగానైనా బీసీలకు 42% ఇచ్చి తీరుతామని మాట్లాడారు. బీజేపీ వాళ్ళు ఏమంటారు, ఈ 9వ షెడ్యూల్లో చేర్చుడు అస్సలు కుదరదని చెప్పేసి అక్కడ అడ్డుకున్నారు. గవర్నర్ దగ్గర ఆమోదం పొందకుండా చేసారు. ఇది బీజేపీ వాళ్ళు. మళ్ళీ వీళ్ళే మాట్లాడతారు. ఇక కాంగ్రెస్ మోసం అట, చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీ వేదికగా కొట్లాడాలి. మరి ఆడ కొట్లాడిన రోజు మీరు ఆయాల ఏడున్నారు? ఢిల్లీ వేదికగా రేవంత్ రెడ్డి అధ్యక్షతన బీసీలకు 42% రిజర్వేషన్లు దక్కాలని చెప్పేసి ఢిల్లీ వేదికగా మంత్రులందరూ పోయి కొట్లాడితే ఆ రోజు ఏడున్నారు మీరు? బీఆర్ఎస్ తరఫున ఇప్పుడు మేము వస్తామని మాట్లాడతారు. బీసీ రిజర్వేషన్ల పైన కాంగ్రెస్ డ్రామాలని హైకోర్టు ఇచ్చిన స్టేతో తేట తెల్లమైంది. కేటీఆర్ జీవోతో రిజర్వేషన్లు సాధ్యం కాదని ముందే చెప్పినాం. గంగుల వీళ్ళు సాధ్యం కాదని చెప్తారు, అడ్డం పడతారు. కానీ మరి కలిసి వచ్చే మంత్రులు కూడా రిక్వెస్ట్ చేసిరు కదా, మీరు ఇంప్లీడ్ అవ్వండి, మీ వాదనలు వినిపించండి మద్దతుగా ఈ బిల్లుకు అంటే రాలే. ఇప్పుడు ఇవాళేమో అంతా అయిపోయాక మాట్లాడుతున్నారు. ఇలా నామినేషన్లు అలా వాయిదా. పొద్దున జిల్లాలో నోటిఫికేషన్ జారీ చేసిన ఎన్నికల అధికారులు ఎంపీటీసీలకు 103, జెడ్పీటీసీలకు 16 నామినేషన్లు దాఖలు. కోర్టు స్టేతో నిలిచిన ఎన్నికల ప్రక్రియ. ఆశావాహుల్లో నిరాశ. హైకోర్టు ఆదేశాల ప్రకారం వ్యవహరిస్తామని ఎస్ఈసి ప్రకటన. ఇక స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ బ్రేక్ పడ్డది. నిన్న పొద్దున నోటిఫికేషన్ రిలీజ్ చేసిర్రు, కొద్దిమంది నామినేషన్లు వేసిర్రు. ఆ నామినేషన్లు వేసిన తర్వాత మళ్ళీ సాయంత్రానికి ఆ కోర్టు స్టే ఇచ్చేసరికి ఆగిపోయారు. ఇక స్థానిక ఎన్నికలకు బ్రేక్. ఈసీ తొందరపాటుతో కోర్టులలో నష్టం. కోర్టులో వాదన టైంలో నోటిఫికేషన్ విడుదల పైన విమర్శలు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ ఎత్తివేత. ఈసీ ప్రకటన, ఎన్నికల కోడ్ తీసేసిర్రు. ప్రచారంలో ఏని దుర్వినియోగం చేయొద్దు. అన్ని రాజకీయ పార్టీలకు సిఈసి వార్నింగ్. తొలి రోజు 169 నామినేషన్స్, ఎంపీటీసీకి 103, జెడ్పీటీసీకి 16. కేటీఆర్ ఎదురొచ్చిన పోరాటమే. నా మనసు విరిగింది, పిలిచినా వెళ్ళను. ఎన్టీఆర్ మాదిరిగానే కేసీఆర్కు వెన్నుపోటు ఖాయం. జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు. ఎతోడైతే కేడితే కథ కేడిచినట్టే వీళ్ళ కుటుంబ పంచాయతీ రాష్ట్రం మీద రుద్దుతారు. ఇక రిజర్వేషన్ల పైన కాంగ్రెస్ డ్రామా. ఇదొకటి 6 గ్యారంటీ లాగానే ఇదొక మోసం. చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీ వెళ్ళి కొట్లాడండి. కలిసి రావడానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉన్నది. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. ఇక రివర్స్ గేర్. స్థానిక ఎన్నికలపై స్టేతో జూబ్లీహిల్స్ బైపోల్ మీద లీడర్ల నజరు. బడా నేతల నుంచి క్యాడర్ వరకు అక్కడే మకం. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్, బీఆర్ఎస్ 2-3 రోజుల్లో బీజేపీ సైతం ప్రకటించే ఛాన్స్. ఇప్పటికే ప్రచారంలో ఆయా పార్టీల ముఖ్య నేతలు, సత్తా జాటాలని ఊవిలిరుతున్న ప్రధాన పార్టీలు. ఈ స్థానిక సంస్థల ఎన్నికలపైన హైకోర్టు స్టే విధించేసరికి రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలన్నీ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన నజరు పెట్టినాయి. దాంట్లో ఇప్పటివరకు వచ్చిన అన్ని సర్వేల్లో అధికార పార్టీ నుంచి ఉన్నటువంటి అభ్యర్థి, బీసీ అభ్యర్థికి బీసీ క్యాండిడేట్కి టికెట్ ఇచ్చారు. ఇక్కడ బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవడం 100% ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే సర్వేలు కూడా అన్ని అట్లనే ఇచ్చిర్రు, అట్లనే ఇస్తూ ఉన్నారు. ప్రజల లోపల కూడా అదే ఉన్నది. అధికార పార్టీ వ్యక్తిని మనం గెలిపించుకుంటే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. మొత్తం క్యాడర్ అంతా కూడా అక్కడే. ఇప్పుడు ఇది నవీన్ యాదవ్కు ఇంకా ప్లస్ అనే చెప్పాలి. అందరు కూడా గ్రామాల లోపల మంత్రులు అటు ఇటు వెళ్ళాల్సిన ఉండేది ఒకవేళ స్థానిక ఎన్నికలు కనుక నిర్వహిస్తే. ఇప్పుడు అందరూ కూడా జూబ్లీహిల్స్ కేంద్రీకృతమై ఉంటారు. నవీన్ యాదవ్ పక్షాన తిరుగుతారు. ఇకపోతే బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ భార్య, అట్లనే బీజేపీ నుంచి ఇంకా 2-3 రోజులు అక్కడ లంకాల దీపక్ రెడ్డి అన్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఒకరిద్దరు పేర్లు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఎట్లొచ్చినా ఆడ నవీన్ యాదవ్ లోకల్ క్యాండిడేటు, ప్రజల లోపల ఉంటాడు, ఒక బీసీ బిడ్డ, అణగారిన వర్గాల నుంచి వాళ్ళందరినీ కూడా హక్కును చేర్చుకునేటువంటి తత్వం ఉన్నటువంటి మనిషి. కాబట్టి ఆడ బీసీ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. నవీన్ యాదవ్ గెలుపు చాలా ఈజీగా జరగబోతా ఉన్నది. 5 ఏళ్లలో 1.32 లక్షల ఎకరాల్లో పండ్ల తోటలు.
2.45 లక్షల ఎకరాల్లో కూరగాయల సాగు, పంటల విస్తీర్ణం, దిగుబడుల పెంపుకు ప్రయత్నాలు, రాష్ట్ర ఉద్యాన అభివృద్ధి ప్రణాళిక 2035ను ఆవిష్కరించిన సీఎం రేవంత్. అమెరికా విధానాలతో అస్థిర ఆర్థిక వ్యవస్థ, టారిఫ్స్, H1B వీసాలపై కఠిన నిర్ణయాలు ఆందోళనకరం. ఇరు దేశాల మధ్య ఆర్థిక వృద్ధికి దోహదపడే విధానాలు ఉండాలి. 2034 నాటికి ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ. న్యూయార్క్, టోక్యో, దక్షిణ కొరియాతో హైదరాబాద్ పోటీ. మహానగరంలో గేమ్ చేంజర్ ప్రాజెక్టులు. యుఎస్ ప్రతినిధుల బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక డ్రగ్స్, మర్డర్, సైబర్ నేరాలను అణచివేయాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ పై కఠినంగా ఉండాలి. మహిళలు, పిల్లలు, బలహీన వర్గాల సమస్యలకు అధిక ప్రాధాన్యత. పోలీసుల్లో అవినీతి, దురుసు ప్రవర్తనను సహించేది లేదు. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి. సుప్రీంకోర్టుకు సర్కారు బీసీ రిజర్వేషన్లపై న్యాయ పోరాటానికి నిర్ణయం. 2-3 రోజుల్లో స్పెషల్ లీవ్ పిటిషన్. రాజ్యసభ ఎంపీ అభిషేక్ సింఘ్వితో ముఖ్యమంత్రి సంప్రదింపులు. న్యాయ నిపుణులు, అధికారులతో నేడు సీఎం రేవంత్ కీలక భేటీగా. చివరి వరకు న్యాయ పోరాటం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకున్నది. 42% రిజర్వేషన్లకు చివరి వరకు కొట్లాడదామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.